రామ్ గోపాల్ వర్మ ఇలా పగ పెట్టేసుకున్నాడు ఏంటి అసలు టాక్సిక్ మూవీ మీద అర్థం అవ్వట్లేదు. రీసెంట్ గా టాక్సిక్ మూవీ రిలీజ్ అయిన రోజు రామ్ గోపాల్ వర్మ ఆ మూవీ రివ్యూలు చూసే లేకుండా టాక్ చూసో తెలియదు అని వాచింగ్ దురంధర్ అని చెప్పి అయితే పోస్ట్ అయితే వేశాడు. చాలా మంది వ్యతిరేకంగా ఎగ్జాంపుల్ ఏమంటారు దాన్ని కావాలనే వేశాడు రామ్ గోపాల్ వర్మ ట్రిగర్ చేయడానికి అని చెప్పి అనుకుంటున్నాను. బేసిక్ గా తను అందుకే వేస్తాడు అనుకోండి, అది వేరే విషయం. ఒకవేళ మూవీ బాగుంటే ఫస్ట్ ఆడియన్స్ తనే ఉంటాడు, మూవీ తోపు తిరుముంది ఎవరు చెప్పి పొగుడుతాడు. ఒకవేళ మూవీ బాగాలేకపోతే ఈ విధంగా అయితే పోస్ట్ అయితే వేస్తాడు అని చెప్పి మరొకసారి అర్థమైంది. అది ఒకటి పోయినా ఆపేస్తే పర్లేదు, బట్ మళ్ళా ఈ రోజు ఇంకో పోస్ట్ అయితే తీశాడు. ప్రతి ఒక్క మగాడి విజయం వెనక ఆడదై ఉండదు అని చెప్పి ఒక పోస్ట్ అయితే వేశాడు. దీనికి ఉద్దేశం ఏంటి, టాక్సిక్ మూవీ డైరెక్టర్ గీతా మోహన్ దాస్ అనే కదా, అలాగే కానీ కంపేర్ చేసుకుంటూ మోడీ గారికి పెళ్లి కాలేదు, సింగిల్ గా ఉన్నారు, సల్మాన్ గారు సింగిల్ గా ఉన్నారు, యోగి జోగేంద్ర గారు సింగిల్ గా ఉన్నారు, రాహుల్ గాంధీ సింగిల్ గా ఉన్నారు అని చెప్పి పోస్ట్ వేసి సో ఆడదని అవసరం లేదు మగాడికి అనే విధంగా అయితే చెప్తున్నాడు. ఆ తర్వాత మళ్ళీ దురంధర్ 2 చూస్తున్నాను, దురంధర్ మళ్ళీ చూస్తున్నాను అని చెప్పి పోస్ట్ చేస్తున్నాడు. సో ఈ విధంగా అయితే మన రామ్ గోపాల్ వర్మ అయితే ట్రిగరింగ్ అయితే చేస్తున్నారు మూవీ టీమ్ కి. మరి మూవీ బాగాలేకపోతే వదిలేయాలి, కానీ ఇలాగా మాట్లాడడం అనేది చాలా తప్పుగా అయితే నేనైతే అనుకుంటున్నాను. మరి మీ ఉద్దేశం ఏంటనేది కింద కామెంట్ అయితే చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.